Namaste. Welcome to our spoken English online training classes. We are in the IELTS sections. So, first, which one shall I go? Shall I go with the listening? This is very easy. First, I would like to give you a few tips on practicing this listening. How often do you listen? నేనిచ్చే ఈ ట్రైనింగ్ క్లాసెస్ ముఖ్యంగా ఎక్కడో దూరంగా ఉండి అంటే ఈ IELTS ట్రైనింగ్కి ఫీ పే చేయలేక ఓన్లీ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అనుకునే వాళ్ళకి ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆల్సో కెన్ try for this because it helps you to improve your language. The world is going for fast so much, it is completely globalized. ఎక్కడికి వెళ్ళండి ఇంగ్లీష్ అందరూ మాట్లాడగలరండి, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఉండడంతో అందరూ స్టన్ అయిపోయి మనల్ని ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అది కావాలి మనకు. బికాజ్ వీ ఆర్ ద వన్స్ హూ కెన్ క్రియేట్ దిస్ ఎన్వైరన్మెంట్. ఇది మన పిల్లల్లో కూడా మనం ఇన్కల్కేట్ చేయాలి. మనం స్కూల్స్లో కూడా ఏమండి మీ స్కూల్లో యాక్సెంట్ ఉందా, ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ కరెక్ట్గా చెప్తారా, మీకు స్పెల్ బీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా. సో దిస్ ఆర్ ద క్వాలిటీస్. Okay, these are the qualities of a school now that every child should speak English. But what's happening is once they go into the professional college, వాళ్ళకి రావట్లే. సో అందరికీ పనికొచ్చే ఈ లిజనింగ్లో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లిజనింగ్. ఫస్ట్ లిజన్ టు ఎవరెవరైతే IELTSకి వెళ్ళాలనుకుంటున్నారో ఆస్ట్రేలియన్ ఇంటర్వ్యూస్, Australian videos any kind of speeches, as well as go with the NDTV channel and BBC news channels. Keep listening to different accent anamata, different kinds of pronunciation. You have to listen. ikkada em avutundi ante mundu manaku adi అర్థం కాకపోయినా ఆ తర్వాత మెల్లగా మన ఇయర్స్ అలవాటైపోతాయి. ఆ శబ్దధ్వని ఇంగ్లీష్లో ఉండేది శబ్దధ్వని, గుణింతాలు మాత్రాయే హిందీలో లాగా ఉండవన్నమాట. సో లిజనింగ్లో వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టెప్ మీరు డిక్టేషన్స్, డిఫరెంట్ యాక్సెంట్స్లో, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్లో డిక్టేషన్స్ ఎక్కువ వీడియోస్ ప్లే చేసి ఫర్దర్ క్లాసెస్లో నేను డిక్టేషన్ కూడా ఇస్తూ ఉంటాను. డిఫరెంట్ యాక్సెంట్స్లో నేను డిక్టేషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ డిక్టేషన్స్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే రకరకాల pronunciations మీకు అర్థమైపోతాయి. The first step for listening is taking the dictation with the different accents. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు your is your mind is creating like an app for yourself. Listening app create అయిపోతుంది. Oh, this sounds different. ఇది American accent, British accent. You don't bother about which country, no. But there are different accents. There are 2500 above accents ఉన్నాయి. అవి మీకు అర్థమయ్యేలా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకునే ఫస్ట్ స్టెప్ లిజనింగ్లో. దెన్ ఏం చేయాలి? లిజన్ టు ఆస్ట్రేలియన్ స్పీచెస్ అండ్ ఆస్ట్రేలియన్ వీడియోస్, టెడ్ టాక్స్, టోస్ట్ మాస్టర్స్. దయచేసి ఇంగ్లీష్ సినిమాలు చూడడం వల్ల నాకు ఇంగ్లీష్ వస్తుంది, అక్కడ నేను IELTSలో ఎగ్జామ్ రాయగలను అనేది ఇట్ ఈస్ రాంగ్. వై? దీస్ ఆర్ ఓన్లీ మూవీస్లో ఏముంటాయి అంటే ఎక్కువ శాతం డైలాగ్ డెలివరీ ఉంటుందన్నమాట. ఈ డైలాగ్ డెలివరీకి ఒక స్పీచ్ విన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్కి మళ్ళీ సినిమా ఇంగ్లీష్ మూవీ డైలాగ్స్కి డిఫరెన్సెస్ రాదా? వస్తుంది కదా. So remember, please don't go to the English movies. And one more thing I can tell you, I help my students, sometimes I'll ask them to listen to the more and more English songs instead. English movies kante English songs vinadam valla aa padalu enni vallu first raskogalaru. Slowga practice avutunte you will wonder within 1 week you will write the whole song. Andulo unna lyrics anni kuda meer raayagalaru. So ee vidhanga listening meeru practice chesukovali. Any doubts, please subscribe for us first and also leave a comment. I'm going to answer you whatever question it is. Till then, thank you so much.